ఏలూరులోని కొత్త బస్టాండ్ సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల విశ్రాంతి భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ భవన ప్రారంభోత్సవానికి మాజీ కౌన్సిలర్ కొల్లపల్లి ఉమాశంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ఉద్యోగుల సహకారంతో 1991లో ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని పునరుద్ధరణ అవసరమైందన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సహకారంతో భవనాన్ని పునర్నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఈ విశ్రాంతి భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల గౌరవ అధ్యక్షులు కిలారపు బుజ్జి, కార్యదర్శి చలపతి, అధ్యక్షులు కె రత్నాకర్రావు, ఖగాంచి రాఘవులు, టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, విశ్రాంతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మళ్ళా 26వ సంవత్సరం. మరి అదే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఆ రోజున చాలామంది ఉంది. ఆ టైంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ 90% చనిపోయారు. ఈ రోజున మళ్ళా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పాపం పట్టుదలతో, కృషితోటి ఇది ఏదో రకంగా మా హయాంలో దీన్ని కట్టించేస్తే రాబోయే వాళ్ళు చూసుకుంటారు, మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు చూసుకునే ప్రసక్తి ఉంటుందని మంచి ఉద్దేశంతో ఇప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ కృషి చేశారు. దానికి సహకారంగా వీళ్ళందరూ నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయన ఒపీనియన్ కూడా తీసుకొని ఇన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళు ఉంటున్నారు అనగానే ఆడ సిటీ బస్సుల్లో కూడా కొంతమంది ఇక్కడ వర్కర్స్ అక్కడ అప్పుడు పనిచేయడం జరిగింది. ఆయన కూడా వాళ్ళు గుర్తుపట్టి మీరు బాగున్నారా అన్న ఉద్దేశంతో అందరిని పలకరించి ఆయన పర్మిషన్ కట్టుకోండి అని ఇవ్వడం జరిగింది. ఈ రోజున చాలా త్వరగా పూర్తి చేసి ఈ రోజున మళ్ళీ గృహప్రవేశం చేయటం అనేది చాలా సంతోషకరం. ఆ రోజున నేనే ఇప్పించా, ఈ రోజున కొత్తది కూడా మరి ఈ రోజున గృహప్రవేశం చేయటం అనేది అది ఆర్టీసీ వర్కర్స్కి, మోటార్ ఫీల్డ్కి నాకు ఉన్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీస్తాను. తర్వాత నేను దీని గౌరవ అధ్యక్షుల కింద గత 7 సంవత్సరాల నుంచి దీని గౌరవ అధ్యక్షుల కింద ఉంటున్నా. అలాగే దీన్ని కొన్ని ఇలా మా కార్మికులందరితో, మా సెక్రటరీ గారితో, మా ప్రెసిడెంట్ గారితో అందరితో కలిసి దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేసాం. చచ్చిపోయిన వాళ్ళకి డెత్ ఫండ్ ఇస్తామని, ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసికట్టుగా చేసుకుంటా ఇలా కడదాం, మనం బిల్డింగ్ కడదాం అంటే సరే. మరి నాకు బాగా ఆప్తుడు మా అన్నగారు అయిన కౌన్సిలర్ బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరే తమ్ముడు అది మంచి కార్యక్రమే కానీ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తా అన్నారు. అలాగే నాగేశ్వరికి కూడా చెప్పాను, నాగేశ్వరి కూడా అలాగే అన్నారు. ఈ కార్యక్రమానికి కొంత వేసుకుని మా సెక్రటరీ గారు దీన్ని వేస్ట్ చేయకుండా ఆయన మా సంవత్సరం సందాలు వసూలు చేస్తాం. ఆ సందా డబ్బులు కూడా దాచి జాగ్రత్త చేసి ఇది మా ప్రతి కార్మికుడు ఎంతో కొంత వేసుకుని దీన్ని స్థాపించాం. ఇది పర్మనెంట్గా ఉంటుందని 70-60 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇలా ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చోవాలని ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాం. ఈ అవకాశం ఇచ్చిన నా రిటైర్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రిటైర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు పునర్నిర్మించుకున్నటువంటి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో మేము కూడా పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. వారికి శుభానందనలు. మన గౌరవ శాసనసభ్యులు, మన జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బడేటి రాధాకృష్ణ చంటి గారి యొక్క ఆశీస్సులతో, ఈ కోలపల్లి ఉమాశంకర్ గారి యొక్క సహకారంతో వీరందరూ కూడా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. వారికి ఎంత అభినందనీయం. వారు కూడా చక్కగా రిటైర్ అయిన తర్వాత వీరందరూ కూడా ఒకసాట సమావేశమై వారి యొక్క సమస్యల మీద పరిష్కరించుకుంటాకి, చర్చించుకుంటాకి, కాలక్షేపానికి కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఉండటానికి కూడా ఈ సమావేశ మందిరం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మరిన్ని సేవలు ఉపయోగించుకుని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. నూతన భవనానికి ఇచ్చేసిన కౌన్సిలర్ అందరికీ, మరి ప్రెసిడెంట్ గారికి, గౌరవ అధ్యక్షుల గారికి, సెక్రటరీ అందరికీ, కమిటీ మెంబర్లందరికీ నా నమస్కారాలు. ఇది గత 40 సంవత్సరాల క్రితమే నిర్మించారు. 97లో రిజిస్ట్రేషన్ జరిగింది.
అక్కడి నుంచి వారు పరిపాలించారు. ఆ తర్వాత మేము వచ్చాము 3 ఏళ్ళ క్రితం. 3 ఏళ్ళ క్రితం వచ్చిన తర్వాత సందాలు బాగా వసూలు చేసి బ్యాంకులు ఫిక్స్డ్ వేసి ఆ డబ్బుల్ని 9,50,000 వరకు మేము జాగ్రత్త చేసి ఉన్న డబ్బులతో బిల్డింగ్ కట్టాలని ఉద్దేశంతో కౌన్సిలర్ గారిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకుని ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. మరి ప్రతి ఒక్క కార్మికులందరికీ, సభ్యులకి, కార్మికులందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. కమిటీ అంతా బాగా పనిచేస్తామని హామీ ఇస్తున్నామండి.